హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ మామిడికాయ టమోటా పప్పు అండి. ఈ కాంబినేషన్లో అలాగే ఈ స్టైల్లో ఈ మామిడికాయ టమోటా పప్పుని ట్రై చేసి చూడండి. ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. రెగ్యులర్గా చేసుకునే మామిడికాయ పప్పు కన్నా ఈ మామిడికాయ పప్పు రుచి అయితే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ పప్పు వేసుకొని తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి. సంగట్లో కూడా చాలా బాగుంటుంది. పదండి ఇప్పుడు ఈ మామిడికాయ టమోటా పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా నేనైతే ఒక మామిడికాయని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు కుక్కర్లోకి ఒక 3/4 కప్పు వరకు అయితే కందిపప్పుని వేసుకోవాలి. కందిపప్పులోకి నీళ్లు వేసుకొని శుభ్రంగా కందిపప్పునైతే మనం ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. ఇందులో ఉండే డస్ట్ అంతా బాగా వెళ్ళిపోయేంత వరకు వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక కప్పు వరకు మామిడికాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. మీరు మీ పులుపుకి తగినట్లు మామిడికాయ ముక్కలను అనేది వేసుకోండి. పులుపు కొంచెం తక్కువగా ఉంటే 1.5 కప్పు వరకు అయితే మామిడికాయ ముక్కల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే ఒక 10-12 పచ్చిమిర్చిని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి బాగా పండిన ఒక 2 టమోటాలు కూడా వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ ఉల్లిపాయను కూడా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 3/4 కప్పుకి ఒక 2 కప్పుల నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. నీళ్లు వేసుకున్నాక మూత పెట్టేసి మీ దగ్గర టైం ఉంటే ఒక 10-15 నిమిషాల పాటు పప్పుని నానబెట్టుకొని ఉడికించుకోండి. అప్పుడు పప్పు తొందరగా మెత్తగా ఉడుకుతుంది. దీన్ని మీడియం ఫ్లేమ్లో మనం ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ప్రెషర్ పోయాక చూడండి మన పప్పు అనేది మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం మ్యాష్ చేసుకుందాము. పప్పుని నేనైతే మరీ మెత్తగా మ్యాష్ చేయడం లేదండి. మామిడికాయ పప్పు అనేది కొంచెం బరకగా మ్యాష్ చేసుకుంటేనే తినటానికి చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా బరకగా పప్పుని అనేది మ్యాష్ చేసుకున్నాక ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. పప్పు కన్సిస్టెన్సీని మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మీకు పల్చగా కావాలన్నా చిక్కగా కావాలన్నా ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని వాటర్ వేసుకోండి. నేనైతే మరీ పల్చగా చేయట్లేదు, అలానే మరీ థిక్గా చేయడం లేదండి. మీడియం థిక్నెస్తో ఈ పప్పును చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకుందామండి. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. బట్ మామిడికాయ ముక్కలు వేయడం వల్ల తింటున్నప్పుడు ఈ మామిడికాయ ముక్కలు బాగుంటాయండి అన్నంలోకి. చూడండి ఈ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ఈ పప్పులోకి పోపునైతే ప్రిపేర్ చేసుకుందామండి. ఇందుకోసం స్టవ్ మీద పోపు ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడి జీలకర్ర వేగాక 3-4 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఎప్పుడు కూడా మనం పోపును అనేది ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఒక 2 ఎండుమిర్చి, ఒక 2 రెమ్మలు కరివేపాకును వేసుకోవాలండి. పోపుని మనం ఎప్పుడు కూడా మాడనివ్వకూడదండి. పోపు మాడితే పప్పు రుచి అనేది మారిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం పోపుని ఫ్రై చేసుకోవాలి. చూడండి మన పోపు చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఈ పోపుని మనం పప్పులోకి వేసేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పప్పును ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఈ పప్పుని మనం మీడియం ఫ్లేమ్లో కనీసం ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఎందుకంటే మనం మామిడికాయ ముక్కలు వేసాం కాబట్టి ముక్కలు ఉడకడానికి ఒక 3-4 నిమిషాల టైం అనేది పడుతుందండి. చూడండి మన పప్పు అనేది ఉడుకుతోందండి. పప్పు ఈ విధంగా బాగా ఉడుకుతున్నప్పుడు మనం సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన
మామిడికాయ టమోటా పప్పు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ మామిడికాయ టమోటా పప్పుని వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాము. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది ఈ పప్పు అనేది. రెగ్యులర్గా చేసుకునే మామిడికాయ పప్పులా కాకుండా ఈ కాంబినేషన్లో ఈ స్టైల్లో ఒకసారి ఈ టమోటా మామిడికాయ పప్పుని ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ టమోటా పప్పు చాలా బాగుంటుంది. చూడండి, మామిడికాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయండి. ఈ పప్పు అనేది అన్నంలోకే కాదండి, మనం రాగి ముద్ద అండి, అదే రాగి సంగటి చేసుకుంటాం కదా, దాంట్లోకైతే ఇంకా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ టమోటా మామిడికాయ పప్పుని ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ మామిడికాయ టమోటా పప్పు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.